రైట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అమరావతిలో సభా ప్రాంగణం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి 6,350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సీసీ కెమెరా పర్యవేక్షణ కోసం వందలాది కెమెరాలు అమర్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుతో పాటు 3 ప్రధాన వేదికలు ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి పునర్ప్రారంభాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా పైలాన్ ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వెనుక వైపు ఏర్పాటు చేసిన ఈ పైలాన్ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అమరావతిని సూచించేలా ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలో పైలాన్ను రూపొందించారు. పైలాన్ మధ్యలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పేర్లను గ్రానైట్ రాళ్లపై చెక్కారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ప్రధాని కాసేపు రోడ్ షోలో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ప్రధాని ఏ అంశాల మీద ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి? సువర్ణ, ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పునఃప్రారంభోత్సవానికి అయితే మాత్రం సర్వాంగ సుందరమైంది అమరావతి రాజధాని. అది ఏదైతే వెలగపూడి సచివాలయం వెనుకున్నటువంటి దాదాపు 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కూడా లక్షలాది మంది, అంటే దాదాపు కూడా 4-5 లక్షల మంది పైచులకు కూడా ప్రవేశిస్తారని చెప్పి కూడా అధికారులు భావిస్తా ఉన్నటువంటి తగ్గట్టుగా కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంటే ప్రధానంగా తీసుకోవచ్చు, అంటే 3 ప్రధాన డయాస్లు కూడా ఏర్పాటు చేశారు. అందులో అంటే మధ్యలో ఉన్నటువంటి డయాస్ మీద కేవలం 14 మంది మాత్రమే కూర్చునే విధంగా అధికారులు కూడా సంసిద్ధం కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులు, అదేవిధంగా గవర్నర్లు మాత్రమే ఈ డయాస్ పై ఉండే విధంగా కూడా అధికారులు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఎడం పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇరువైపు అంటే స్టేజ్ కి రైట్ సైడ్ లో వారు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మరొక వేదిక, అంటే సంబంధించినటువంటి కార్యక్రమాలని వీక్షించేందుకు కూడా స్టేజ్ కి ఎడం వైపు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. మొత్తం 3 డయాసుల్ని అధికారులు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రధాని మోదీ ఈ రోజు మధ్యాహ్నం 2:55 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా రైట్. అమరావతిలో